అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక 1 మినిట్ గేమ్ వీడియోని చూపించబోతూ ఉన్నాను. సో ఇది కిటీ పార్టీస్లో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్లో కానీ మీరు పెట్టుకోవచ్చు. సో ఈ బలూన్స్ అన్నీ ఏంటని చూస్తున్నారా? ఇది ఒక గేమ్ ఆడాము. సో దాన్నే ఫోటోషూట్కి పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు గేమ్లోకి వెళ్తే మనకు కావాల్సిన వస్తువులు రెండు. ఒకటి వచ్చి పేపర్ గ్లాసులు, ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇవి ఏ స్టేషనరీ అయినా దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు గేమ్లోకి వెళ్తే కనుక మనము క్యాజుల్ తయారు చేయాలి. ఈ గ్లాసులతోటి క్యాజుల్ అంటే మనం ఇట్లా పెడతాం కదా, ఒకటి మీద అట్లా. సో ఇక్కడ వచ్చి 6 అంటే ఒక సెట్ అవుతుంది. సో ఈ 6 పెట్టిన తర్వాత ఇంకొకటి పెట్టుకోవాలి. అలాగా ఎన్ని పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు విన్నర్స్ అనమాట. కానీ ఇక్కడ కౌంటింగ్ ఎలా చేస్తారంటే ఒక క్యాజుల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ క్యాజుల్కి వెళ్తారు కదా, అది కంప్లీట్ అయితే 2 అవుతుంది. లేదు ఒకటి కంప్లీట్ అయ్యి 3 కింద గ్లాసులు పెట్టారు అనుకుందాం సపోజ్. సో అప్పుడు 1 + 3 అవుతుంది. లేదు ఒక పెట్టిన తర్వాత ఇంకొక గ్లాసే పెట్టామంటే 1 + 1 అవుతుంది. అట్లా 2 క్యాజుల్స్ కంప్లీట్ చేశారనుకోండి 2 అవుతుంది. సో ఒక క్యాజుల్ లెక్క వచ్చి 1 అవుతుంది. అండ్ పక్కన గ్లాసులు ప్లస్ అవుతాయి, 1+ అనమాట. ప్లస్ అంటే ఎన్ని గ్లాసులు పెట్టుకుంటే అన్ని. ఇప్పుడు 2, 3 పెట్టారనుకోండి, 1 మినిట్లో 3 క్యాజుల్స్ తయారు చేసేసి ఇంకొక గ్లాస్ పక్కన పెట్టారు. సో అప్పుడు 3 + 1 అవుతుంది అనమాట. ఇది లెక్క. దీంతోపాటు ఇంకొక చిన్న ఫన్ గేమ్ ఆడాము. అది ఏం లేదు, అందరికీ తెలిసింది. అది బలూన్స్ బ్లో చేయడం. బ్లో చేసిన తర్వాత టై చేసి పక్కన పెట్టుకోవడం. సో ఇలా ఎక్కువ బలూన్స్ 1 మినిట్లో ఎవరు చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇలా బలూన్స్ బ్లో చేసిందే మేము ఫోటోషూట్కి కూడా పెట్టుకున్నాము. సో అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది యాక్చువల్గా చెప్పాలి అంటే. బలూన్స్ బ్లో చేయడం కంటే కూడా ఆ ఫొటోస్ బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కొక్కళ్ళు సైకిల్ మీద తీసుకోవడం, అట్లా అందరు నిలబడుకొని తీసుకోవడం, ఒక్కొక్కరు ఫుల్ బలూన్స్ పెట్టుకొని ఫొటోస్ తీసుకోవడం. ఇలాగా మీరు కూడా అలాంటివి పెడితే ఫొటోస్కి బాగా వస్తుంది. అండ్ గేమ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఒక్కొక్కరు బ్లో చేయలేరు. ఇప్పుడు మా లక్ష్మిలాగా. సో కిటీలో మేము ఆడిన 2 గేమ్స్ మీకు చూపించేశాను కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అంటే కిటీ పార్టీ ఐడియాస్ అడిగినప్పుడు ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంతవరకు మీరు ఛానల్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.